ద్వారకా తిరుమల అయితే వచ్చి మా బాబుకైతే మొక్క అయితే తీర్చుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడైతే మేము ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నామండి. భీమవరం టు ద్వారకా తిరుమల అండి. అదేనండి చిన్న తిరుపతి అంటే అందరికీ తెలుస్తుంది కదండి. ఇదిగోండి పొద్దున్నే ఇంకా మా బాబులు చూడండి స్పెటర్ని ఇంకా క్యాప్స్ అవి పెట్టేశానండి. చలిగా అయితే ఉంటుంది కదా బైక్ మీద అని చెప్పేసి మేమైతే బైక్ మీద అయితే వెళ్ళామండి. మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యామండి భీమవరం నుంచి. అక్కడికి వెళ్ళినప్పటికీ 6:30 అలా అవ్విందండి. ఇదిగోండి కేశ ఖండన సాలకు అయితే వచ్చామండి. బాబుకైతే మొక్కు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా చిన్న బాబుకండి మొక్కు, ఇంకా పెద్ద బాబుకి కూడా ఇచ్చేసామన్నమాట. నేనైతే కత్తిరిలు కూడా ఇచ్చానండి. ఇంకా మేము అక్కడికైతే వెళ్ళి ముందు ఇదిగోండి చిన్న బాబునైతే మొక్కు అయితే తీర్చేసామండి. మా హస్బెండ్ అయితే తర్వాత పెద్ద బాబుని తీసుకెళ్లారండి పెద్ద బాబుకి మొక్కు ఇవ్వడానికి. ఈ లోపు వాళ్ళు వస్తారు కదా అని చిన్న బాబుని అయితే ఇంకా స్నానం చేయించేసి నేను వాడిని అయితే రెడీ చేసి అయితే కూర్చున్నానండి. తర్వాత మేము కూడా ఇంకా మొక్కు అయ్యి తీర్చేసుకుని మరలా ఇదిగోండి మా హస్బెండ్ అయితే బండి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. వెనకాల చూడండి కేశఖండన సాల అని చెప్పేసి మనకి చిన్న తిరుపతిలో అండి. ఇంకా టెంపుల్గా అయితే ఇప్పుడు వెళ్తున్నామండి ఇక్కడి నుంచి. కానీ ప్లేస్ మటుకు చాలా మారిపోయిందండి. ఇదివరకు అయితే ఇంకోలా ఉండేది. నేను ప్రతి సంవత్సరం కూడా 6 నెలలకు ఒకసారి వెళ్తాను, కానీ ఈసారి అయితే కొంచెం వెళ్ళలేదండి. సో దానివల్ల నాకేంటో చాలా కొత్తగా అయితే అనిపించింది అనమాట. ఇదిగోండి టెంపుల్ ఇదివరకు అయితే కొంచెం వేరేలా ఉండేదన్నమాట. ఇది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మొబైల్స్ అవి కూడా ఇచ్చేసాము. లోపలికి పట్టుకెళ్ళకూడదు కాబట్టి మా లగేజ్ మొబైల్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చేసి ఇంకా స్వామివారిని దర్శించుకుంటాకైతే వెళ్ళామండి. తర్వాత దర్శనం అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము. అప్పుడు మరలా మా మొబైల్స్ అవి తీసుకున్నానండి. తీసుకుని అప్పుడైతే మరలా ఈ షాప్స్ అవి కూడా వీడియో తీసాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇంక ఏవి కనిపించినా కానీ అన్నీ కావాలని అయితే అడుగుతారండి. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఆ బొమ్మలు కొంటారా అని చెప్పేసి పిల్లలు ఇద్దరునండి ఒక్కటే అల్లరనమాట. నెక్స్ట్ అదిగోండి ఆ చివర అయితే 2 తాటి చెట్లకు ఉయ్యాలైతే వేశారండి. పిల్లలు అయితే ఊగుతున్నారనమాట. ఇది వరకు అయితే ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ ఏంటంటే గోశాల ఒకటి ఏర్పాటు చేశారండి. అవి కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చామండి. ప్రసాదం ఇస్తారు కదండి, అక్కడికైతే వచ్చాము. మా బైక్ అయితే అక్కడ పెట్టాము. మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. ఈ లోపు పిల్లలిద్దరికి కూడా నేను ఇంటి దగ్గరే పొద్దున్న టిఫిన్ అయితే వేసుకుని వచ్చేసానండి. పిల్లలిద్దరికి కూడా ఇంకా టిఫిన్ పెట్టేసి నేను చేసేసానండి. మా హస్బెండ్ వచ్చేలోపు సరదాగా లొకేషన్ బాగుంది కదా అని వీడియో అయితే తీస్తున్నాను పిల్లలతో పాటు అక్కడ ఉండి. అదిగోండి మనకి ప్రసాదం కౌంటర్ పక్కనండి ప్లేస్ అంతానే బాగుంది కదా అని చెప్పేసి మా పెద్దబాబుని అయితే తీయమని చెప్పాను. నేను కూర్చుంటాను తమ్ముడు నేనుని కొంచెం వీడియో తీసి పెట్టి బాబు అంటే తీసి పెట్టాడండి. చాలా బాగుందండి, మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్నప్పుడు ఇంకా మనం కంపల్సరీగా కుంకుళ్ళమ్మ అమ్మవారి గుడి దగ్గర అయితే ఆగాలి కదండి. ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసామండి. మనకి మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు అంటూ ఉంటారు, ద్వారకా తిరుమల వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కుంకుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని రావాలని చెప్పేసి. ఎందుకనేది నాకు క్లారిటీగా అయితే తెలియదు. మేము కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని ఇంకా తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టేశామండి. ఇదిగోండి ఇంకొచ్చేస్తున్నాం అనమాట ఇంటికి. మార్నింగ్ 4కి అయితే బయలుదేరాము. నెక్స్ట్ ఇంకా మేము ఇంటికి వచ్చినప్పటికైతే ఇంకా 11 అలా అవ్విందండి. అంటే పిల్లలతో కదండి కొంచెం మరీ అంత ఫాస్ట్గా రావడం అనేసి కొంచెం స్లోగా అయితే వచ్చామన్నమాట. ఇగోండి పామ్ ఆయిల్ తోటలు, నిమ్మ తోటలు, ఇంకా అరటి తోటలు ఇవన్నీ ఇంకా రోడ్ సైడ్ అయితే చాలానే తోటలు అయితే ఉన్నాయండి. కానీ నాకేంటో తెలియదు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం అండి. ఖచ్చితంగా ఏదన్నా కోరుకున్నా కానీ ఆయన తీరుస్తాడనమాట. ఇప్పుడు ఏంటంటే మా బాబుకి హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి అయితే నేను మొక్కుకున్నాను. బాబు అయితే క్యూర్ అయ్యాడు. అందుకేనండి బాబుని తీసుకొచ్చి మొక్క అయితే ఇచ్చేసాను అనమాట.